ఇప్పుడు నీ పరిస్థితి చూడు. నీకే బంధాలు లేవు. ఎటువంటి ఉన్నత ధ్యేయమైనా కావాలనుకుంటే సాధించగలవు. బహుశా నీవు చేయదగ్గ మహాకార్యం ఏదో ఉండి ఉండబట్టి భగవంతుడు నిన్ను బ్రతికించాడు. లేకపోతే నీ కుటుంబం అంతా చనిపోయినా నువ్వు ఒక్కడివే మిగలటం ఏమిటి? నువ్వు చనిపోవడానికి సముద్రంలో మునిగిన ఈ వెంకటస్వామి నిన్ను కాపాడడం ఏమిటి? హర్ష, నాకు ఏదో అదృష్ట శక్తి చెప్తున్నట్టు అనిపిస్తుంది. నీవు భవిష్యత్తులో ఏదో ఒక ఉత్తమమైన మహాకార్యాన్ని సాధిస్తావు అన్నారు స్వామి. హర్ష ఆశ్చర్యంగా శివానంద స్వామి ముఖంలోకి చూశాడు. ఆయన చెప్పిన దానిలో ఏదో నిజం ఉన్నట్టు అనిపిస్తుంది. స్వామి, నా దగ్గర చాలా ధనమే ఉంది, కానీ దానితో ఏం చెయ్యాలి? మీరు చెప్పిన మాటలు నాకు జీవితం మీద ఆశలు పుట్టిస్తున్నాయి. ఆ ధ్యేయం, ఉన్నత లక్ష్యం ఏమిటో మీరే చెప్పాలి. నా మనసు గందరగోళంగా ఉంది, ఆలోచించే స్థితిలో లేను అన్నాడు హర్ష నెమ్మదిగా. ఇప్పుడు సమాధ స్థితిని చూడు హర్ష. మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. పిల్లలు వృద్ధులను పోషించడానికి, సేవ చేయడానికి ఇష్టపడడం లేదు. దానితో వృద్ధులు ఆశ్రమాలకు తరలి వెళ్ళిపోయి జీవోత్సవాలుగా బ్రతుకుతున్నారు. నువ్వు నెలకోసారి వృద్ధాశ్రమాలకు వెళ్ళి వారు తమ మనవరాళ్ళతో ఒక గంట గడిపేలా చేయవచ్చు. ఇప్పుడు హెచ్ఐవి బాధితులను సమాజం, కుటుంబం వెలివేస్తున్నారు. వారు తమ చివరి దశలో ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. వారిని నువ్వు చేరదీసి వారిలో ఆటలు, పాటలు, సినిమాలు, పార్కులు, ఇలా ఎన్ని విధాలుగా వారు ఆనందపడతారో అన్ని విధాలుగానే ఆనందపరచవచ్చు. ప్రభుత్వ వైద్యశాలలు అనేక కారణాల వల్ల ప్రజలకు సరైన సేవలు అందించలేకపోతున్నాయి. ప్రైవేటు డాక్టర్లను గ్రామాలకు తీసుకుని నెలకొకసారైనా వెళ్ళి గ్రామ ప్రజలకు ఉడతా భక్తిగా వైద్యం సహాయం అందించవచ్చు. అన్నిటికంటే అసలైనది నువ్వు అనుభవిస్తున్న శోభం లాంటిదే ఎంతోమంది అనుభవిస్తున్నారు. ఆ బాధలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యకు రకరకాల కారణాలు ఉండవచ్చు. వారిని కాపాడి వారి సమస్యలను వీలైనంత వరకు పరిష్కరించి వారిని సేవా దృక్పథం వైపు మళ్లించవచ్చు. అలా కాపాడిన వారిని ఒక సైన్యంగా మలుచుకో. ఇక ఆ సైన్యం సాధించే విజయాలకు ఆకాశమే అద్దు. హర్ష, అమూల్యమైన నీ జీవితం సమాజానికి ఉపయోగపడాలి. సమాజం రుణం నీవు తీర్చుకోవడం కాదు, నీకే సమాజం రుణపడేలా అవ్వాలి. ప్రస్తుతం నీవు డిప్రెషన్లో ఉన్నావు. ఒక సైకియాట్రిస్ట్ని సంప్రదించి ఈ మానసిక అవస్థ నుంచి బయటపడతావు. అప్పుడు ఎవరు చెప్పకుండానే నీ ధ్యేయం నీకు అర్థమవుతుంది అంటూ ముగించారు శివానంద స్వామి. హర్ష ముఖం తేటపడింది. స్వామి, ఇప్పుడే సైకియాట్రిస్ట్ అవసరం లేదు. ఇప్పుడు నన్ను నేను ఒంటరివాడిగా. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.